హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా ఈ స్టేప్లర్ సర్కంసిషన్ అనేది ఎలా చేస్తారు, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, కేఎస్ఆర్ల యొక్క ప్రత్యేకతలు ఏంటి, కేఎస్ఆర్ మిగతా స్టేప్లర్తో పోలిస్తే ఏ రకమైన అడ్వాంటేజ్ ఇస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. ఈరోజు చూసుకుంటే కనుక ఇది నార్మల్ స్టేప్లర్, దీన్ని వైట్ కలర్ స్టేప్లర్ అంటారు. యూజువల్గా మ్యాక్సిమం పేషెంట్స్కి మనం ఇదే వాడుతూ ఉంటాం. ఇది దీనిలో చూసుకుంటే కనుక ఇక్కడ బ్రాండ్ పేరు ఉంటుంది, కేఎస్ఆర్ అని చెప్పేసి లోగో కూడా ఉంటుంది. ఇవి మన పేరు మీద పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దీని ద్వారా ఒక పేషెంట్కి మాత్రమే చేయడానికి వస్తుంది. అండ్ ఒక పేషెంట్ చేసిన తర్వాత దీన్ని డిస్పోజల్ చేసేస్తాం, అంటే పడేస్తాం, ఇంకా మళ్ళీ ఇంకో పేషెంట్కి వాడమన్నట్టు. ఎందుకంటే ఒక పేషెంట్కి వాడిన తర్వాత ఇందులో ఉండే పిన్స్ అనేవి ఫైర్ అవుతాయి. అండ్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో అది షార్ప్ ఉంటుంది కాబట్టి ఒకసారి కట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ముద్దయ్యే అవకాశాలు ఉంటుంది. సో దీన్ని మార్చడానికి రాదు. ఇది బ్లేడ్, ఈ బ్లేడ్ తోటే కట్ అవుతుంది. కట్ అయ్యి ఇందులో ఉండే వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇందులోకి వెళ్ళి సిలికాన్ రింగ్ పిన్స్ అనేవి ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో దీన్ని బెల్ అంటాం, ఇంట్రడ్యూసర్ అంటాం. ఇది మనము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గ్లాన్స్ మీద ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి యూజువల్గా అంగం మీద గ్లాన్స్ అనేది ఉంటుంది, ముందర హెడ్ భాగం ఏదైతే ఉందో దాన్ని మనం గ్లాన్స్ అంటాం. ఆ గ్లాన్స్ని ఇది కవర్ చేస్తుంది కాబట్టి గ్లాన్స్కి 1% కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు దీనివల్ల మనం నివారించవచ్చు. సో దీన్ని ఎప్పుడైతే మనం లోపల పెట్టిన తర్వాత టైట్ చేయడం వల్ల దీన్ని టైట్ చేసిన తర్వాత ఫైర్ చేయడం జరుగుతుంది. ఫైర్ చేసిన తర్వాత 30 సెకండ్స్ మనం హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసిన తర్వాత మనం రిలీజ్ చేసేసి ఆ చర్మాన్ని ఏదైతే ఉందో తీసేస్తుంటాం అన్నట్టు. ఇది నార్మల్ స్టేప్లర్. ఇది యూజువల్గా అందరి పేషెంట్లకు మ్యాక్సిమం ఇదే వాడుతూ ఉంటాం. దీనిలో మెయిన్ ప్రత్యేకతలు ఏంటి అంటే ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో 0.3 mm థిక్నెస్ పిన్స్ ఉంటాయి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మనకి. ఇది మామూలుగా దీనిలో ఉన్న సైజు చూసుకుంటే 30 సైజు, అంటే అడల్ట్ వాళ్ళకి వాడుతుంటాం. చిన్నపిల్లలకి వేరే రకం వాడుతుంటాం, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వేరే వాడుతుంటాం, టీనేజర్స్కి అయితే వేరే వాడుతుంటాం. అట్లా డిఫరెంట్ సైజ్ ఆఫ్ ద పెనీస్కి బట్టి, అంటే పెనీస్ ఒక సైజుని బట్టి మనం కొలత చూసుకుంటాం. అంటే దీనికి ఒక మెజరింగ్ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ద్వారా మనం కొలతలు తీసుకొని ఏ స్టేప్లర్ వాడాలనేది మనం ముందే చూసుకున్న తర్వాత స్టేప్లర్ని చూస్ చేయడం జరుగుతుంది అన్నట్టు. యూజువల్గా సైజెస్ చూసుకుంటే నా దగ్గర, అంటే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో 12 సైజు నుంచి అవైలబుల్గా ఉంటాయి. 12 సైజ్ అనేది అంటే 12, 15, 18, 22 అనేవి ఉంటాయి. ఇవి అప్ టు 10 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం వాడుతూ ఉంటాం. 26, 30, 32, 34 అనేది అడల్ట్ ఏజ్ వాళ్ళకి వాడుతూ ఉంటాం. సో ఇది నార్మల్ వైట్ కలర్ స్టేప్లర్ అన్నట్టు. మన దగ్గర ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే, అంటే త్రూఅవుట్ ఇండియాలోనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉన్న స్టేప్లర్ పేరు ఇది. ఇంకో స్టేప్లర్, దీన్నే గోల్డ్ స్టేప్లర్ అంటారు, కేఎస్ఆర్ గోల్డ్ స్టేప్లర్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక బ్రాండ్ ఉంటుంది కేఎస్ఆర్ అనేది. ఇది చూడడానికి కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది. దీంతో గమనిస్తే కనుక ఇక్కడ ఎటువంటి గ్యాప్ ఉండదు, మొత్తం కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది. ఇందులో చూసుకుంటే కనుక ఒక విండో ఉంటుంది, ఒక చిన్న విండో ఉంటుంది. ఇందులో మనకు స్కిన్ కనిపిస్తుంటుంది, ఎంతవరకు కట్ చేస్తున్నాము, ఎంత కట్ చేయాలి. అంతేకాకుండా కొందరికి స్కిన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. స్కిన్ పార్ట్ ఎక్కువ ఉండి బెలనైటిస్ అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్కిన్ మందంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇది వాడడానికి రాదు, ఇందులో కవర్ అయిపోతుంది కాబట్టి ఫైర్ చేయడానికి రాదు. అట్లాంటి పేషెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంతో ఈ వైట్ కలర్ స్టేప్లర్తో పోలిస్తే కనుక ఇది ప్రీమియం స్టేప్లర్ అన్నట్టు. ఈ ప్రీమియం స్టేప్లర్ ఎందుకు అంటున్నాను అంటే ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో, ఈ వైట్లో వాడే సిలికాన్ రింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ ఇందులో వాడే సిలికాన్ రింగ్ చాలా మెత్తగా ఉంటుంది. ఎంత మెత్తగా అంటే సేమ్ స్కిన్ లాగా, రబ్బరీ లాగా ఉంటుంది. సో దానివల్ల వైట్ కలర్తో కంపారిజన్ చేస్తే కనుక గోల్డ్ స్టేప్లర్లో పెయిన్ 95% తక్కువ ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా ఈవెన్ ఎడిమా, వాపు కూడా రాదు. మామూలుగా పోస్ట్ సర్జరీ తర్వాత కొంచెం వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ గోల్డ్ స్టేప్లర్ తోటి ఆ వాపు కూడా రాదు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఇందులో వాడే పిన్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. ఇంచుమించు ఇందులో అయితే కనుక 15 to 23 పిన్స్ ఉంటాయి ఒక్కొక్క స్టేప్లర్లో. ఇది కూడా సేమ్, ఇది కూడా 30 సైజు, ఇది కూడా అడల్ట్కి వాడతాం. ఇందులో మాత్రం 3 సైజులు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, 22, 30, 34 ఇవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇందులో మళ్ళీ చిన్నపిల్లలకి చేయడానికి కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ ఉంటాయి. అందులో నేను ఎట్లయితే 12, 15 అట్లా చెప్పాను, అందులో 15 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో ఇందులో విండో ఉండడం వల్ల ఏంటి అంటే ఎంత స్కిన్ కట్ చేస్తున్నాము, ఎంత పెద్ద స్కిన్ అయినా కానీ, ఎంత పెద్ద పెనిస్ పైన ఉండే స్కిన్ అయినా కానీ దీంతో కట్ చేయొచ్చు అన్నట్టు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇది ప్రీమియం స్టేప్లర్ ఎందుకన్నానంటే ఇందులో మెయిన్ ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది మన పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ సిలికాన్ రింగ్ ఎవరు వాడడానికి లేదు, ఎటువంటి స్టేప్లర్లో వేయడానికి లేదు. ఎందుకు అంటే దాంట్లో వాడే సిలికాన్ రింగ్ వలన మనకు అసలు జీరో పెయిన్ ఉంటుంది, అసలు పెయిన్ అనేది ఉండదు, అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ ఉండదు, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది ప్రీమియం స్టేప్లర్. దీని తర్వాత ఇంకొకటి కూడా స్టేప్లర్ ఉంటుంది, బ్లాక్ స్టేప్లర్ అని చెప్పి. ఈ గోల్డ్ కంటే కూడా బ్లాక్ స్టేప్లర్ ఇంకా ప్రీమియం ఉంటుంది. అందులో వాడే సిలికాన్ రింగ్ ఇంకా పల్చగా ఉంటుంది, అండ్ అందులో వాడే పిన్స్ సైజ్ తక్కువ ఉంటాయి.
అండ్ లెంత్ కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఈ రకంగా ఈ పేటెంట్ రైట్స్ ఉన్న స్టేప్లర్స్ ఏవైతే ఉన్నాయో కేఎస్ఆర్ సర్కంసిషన్ స్టేప్లర్స్ అవి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా ఫైమోసిస్ కానీ బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ లేకుంటే మూత్రం పోసుకుంటుంటే ఉబ్బిపోవడం కావచ్చు, లేకుంటే రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇట్లాంటి అంగం యొక్క ముందర చర్మానికి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మనం ఆ చర్మాన్ని తీసేదాన్నే సర్కంసిషన్ అంటాం. దీన్నే సుంతి అని కత్న అని చెప్పి పిలుస్తుంటాం. ఇట్లాంటి సుంతి కానీ కత్న కానీ సర్కంసిషన్ కావాలంటే కనుక ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా చేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 0 సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం దీన్ని చేయొచ్చు. సో ఎవరికైనా కనుక సర్కంసిషన్ సర్జరీస్ కావాలంటే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉంటాను. సో నన్ను మీట్ అయితే కనుక మనం స్టేప్లర్తో సర్కంసిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.